నవీనా చాయ్ తీసుకురా పొలం కడుకోవాలి. తెత్తన్నా మళ్ళీ ఏంటి బాబు? ఏం లేదురా, నువ్వు అత్తయ్య పొలం కడుకోదామని. ఏంది బాబు, నేను పొలం కాడికి రావన్నా? గసంటి పనులు నాకు చెప్పకే, నేను రాను. ఏంద్రా మళ్ళీ జర బాబుతోటి పోతే ఏమవుతుందిరా? అవా నేను పొలం కాడికి పోయి ఏం చేయండి? ఏం లేదురా, మన అట్ల మొత్తం ట్రాక్టర్లు ఎక్కించి కన్మర్ తీసుకుపోలే, అమ్మకరావద్దా? బొచ్చాడు పనుంది, పోరా బిడ్డ బాబుతోటి. ఇక అవ్వా నేను పొలం కాడికి పోను. అంతలో అయితే వాళ్ళని కైకి తీసుకొని పోమను. పోరానికి ఏమైందో ఏమో, కాళేశ్వరం అయిపోయినప్పటి నుంచి అంత పిస పిస చేస్తుండు, ఎట్లా బతుకుతాడో ఏమో. ఏమయ్యా నువ్వే మాణిక్యం తమ్ముడు తీసుకొని మార్కెట్ దాకా పోయినాము. సరే రేతే అచ్చారకు సీగడవుతుంది ఇంటికాడ పైల మరి బేత సరే పోయిన కాడా పైలం జరం. మాణిక్యం బా మార్కెట్ దగ్గర పోతా. ఎందుకు బా ఏ అట్లా అమ్మకు రావాలి? నాకేం పని ఉంది బావా, పోదాం బా. నవీనా మంచి తీసుకురా. బాబు అట్లంతా పైసలు ఎప్పుడు వచ్చినాయి? 2000 వచ్చినాయిరా. ఈసారి ఏమన్నా మిగులుతాయి? మిగిలే తీసుకున్నప్పుడు ఎవరి కట్టినా కదా తెలిసేది, మిగిలేదు. సావుకారు దగ్గర పోయి అప్పు కట్టేస్తున్నాయి. బాబా బాబు సేట్లేడా? లేడు, మార్కెట్కి వెళ్ళిండు. మాది అప్పు ఎంత అయిందో కడదామని వచ్చినాం. బాబు చెప్పిండు మీరు వస్తారని. అప్పు 60,000 అయింది. సేట్ ఏమైనా తక్కువ చేయరా? లేదే, మొత్తం కట్టమన్నాడు మా బాబు. ఏమైనా తక్కువ చేయరు సేట్ కొంచెం. మీరు వడ్లని గవర్నమెంట్కి అమ్ముకుంటారు, అప్పుకేమో మా దగ్గరకు వస్తారు. మాకేం లాభం? మీకు లాభం లేదే వ్యాపారం చేస్తారా? అందరికి లాభం కావాలంటే మరి కష్టపడే రైతుకు లాభం అవుతా? ఇచ్చే బాబు. సేట్ రైతు సంవత్సరం అంతా కష్టపడితే మిగిలేది బూడిదే. రైతు బతుకు మారేదన్నాడు అర్థమైతలేదు. బాబా పోదాం. సాగుకారికి అప్పు కట్టినావా? కట్టిండ్రా, తప్పుతుందా? ఇక చేసిన కట్టమంతా అప్లగా సరిపోతుంది. ఊక కష్టం గురించేనా అట్లా తలలకు ఒక బుడ్డి తగ్గద్దంపా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అల్లుడు నువ్వు ఇంటికో, బావా మన తలలకు అంప. బాబు చెప్పండి రావే. బాబు బాబు ఇంద్రా నాకు 15,000 రూపాయలు కావాలి. ఎందుకు? నేను SCAP కోచింగ్ సెంటర్కి వెళ్తా బాబు. పని బాగా లేకుండా తిరుగుతున్నావు. పొలం కాడికి రాలంటే రావు. దోసులతో తిరిగి ఏ రాత్రి ఇంటికి పంటున్నావు. నీకు పైసలు కావాలా? ఏమో చిన్న పొలం తిట్టినట్టు తిడుతున్నావు, షర్ట్ అంతా కొడుకుని పట్టుకొని. ఆపు, నీ తిట్టుడు ఆపిగా. ఆ పైసలు ఏదో ఈ కోచింగ్ పోతాడంట, మంచి ఉద్యోగం అని వస్తుంది. చదివింది చాలు, ఏమైనా పని చేసుకోమని చెప్పు నీ కొడుకును. పని చేయడానికి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతా అంటానా. సాక్ కోచింగ్ తీసుకుంటే మంచి జాబ్ వస్తుంది బాబు. అవునా? మరి కోచింగ్ ఎంత కావాలరా? 15,000 కావాలి బాబు. సరేరా, బీరోలో నేర్పు.
ఏ హాయ్ మళ్ళీ. హాయ్ రా, నీది ఇదే కోచింగ్ సెంటర్ రా? మాది ఇదే కోచింగ్ సెంటర్ రా. మా ఫ్రెండ్ పవన్. హాయ్ మళ్ళీ పవన్. అరే ప్రియా వస్తుందిరా. హాయ్ ప్రియా, వాట్ ఏ సర్ప్రైజ్. నువ్వు కూడా ఇదే ఇన్స్టిట్యూటా? హాయ్. హాయ్. నీకు ముందే తెలుసా? అరే తను మళ్ళీ క్లాస్మేట్స్ రా. వాళ్ళిద్దరూ 3 yearsగా లవ్లో ఉన్నారు. నిజమా ప్రియా? నిజమే. మళ్ళీ అట్లా బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? అరే మళ్ళీ నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తా, మీరు వెళ్ళండి. రా పవన్. మళ్ళీ కోచింగ్ కాకుండా ఇంకేమైనా ట్రై చేస్తానా? లేదు ప్రియా, ఇప్పటి వరకైతే జాబ్ రాలేదు. మా వాళ్ళు నాకు సంబంధం చూస్తా అంటాను. జాబ్ గురించి ఏం ఆలోచించిన? చూడు ప్రియా, నాకు జాబ్ వచ్చేదాకా నేనేం చెప్పలేను. పెళ్లి చేసుకుని కూడా జాబ్ చేయొచ్చు కదా. నేనంటే నీకు ఇష్టం లేదా? మా ఇంట్లో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. నాకు ఇప్పుడు పెళ్లి చేస్తారా అని భయంగా ఉంది. ప్రియా, నీలాంటి ఒక మంచి అమ్మాయి నాకు భార్యగా రావడం నా అదృష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ నాకు జాబ్ లేక నా తల్లిదండ్రులపై ఆధారపడి బతుకుతున్నాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని మన ఇద్దరం వాళ్ళకు భారం కావడం నాకు ఇష్టం లేదు. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈ పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదు ప్రియా. మా వాళ్ళు నాకు సంబంధాలు చూస్తారు. ప్రియా, నాకు జాబ్ వచ్చేదాకా నేను ఇట్లనే ఉంటాను. నేను పెళ్లి చేసుకోను. ప్రియా వెళ్ళిపో, నేను మళ్ళీతో మాట్లాడతాను. మళ్ళీ కూల్. నీకు జాబ్ లేదనే కదా నువ్వు ప్రియాని పెళ్లి చేసుకుని అంటున్నావు. అయినా జాబ్ ఏముందిరా? ఎవరికైనా 1,00,000 రూపాయలు లంచం ఇస్తే జాబ్ అదే వస్తుంది. కానీ నేను ఆ జాబ్ చేయలేను రా. ఏ క్షణాన్ని ఏమవుతుందో అని భయంగా ఉంటుంది. ఎంత కష్టపడైనా నేను జాబ్ తెచ్చుకుంటా, అంతేగాని బ్యాక్ డోర్ నుంచి లక్షల లక్షల లంచాలు పెట్టి నేను జాబ్ తెచ్చుకోలేను రా. ప్రియకు రవి అంటే చాలా ఇష్టం. కానీ రవికి ప్రియను పెళ్లి చేసుకోవడం ఇప్పట్లో ఇష్టం లేదు. కారణం జాబ్ లేదు. నేను ఏదో ఒక ప్లాన్ వేసి లంచం పెట్టి జాబ్ తెచ్చుకొని ప్రియా వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి ప్రియని నేనే పెళ్లి చేసుకుంటాను. ఎస్. ప్రియ నన్ను పెళ్లి చేసుకొని పరిచయం చేస్తుంది. నేను ఈ కరీంనగర్లో ఉండి కోచింగ్ సెంటర్ క్లాసెస్కి అటెండ్ కాలేను. ప్రియ రోజు నాకు కలుస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. ఎవరికి తెలియకుండా నేనే హైదరాబాద్ పోయి అక్కడ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి కోర్సు పూర్తి చేసి నేనే ఒక జాబ్ సంపాదించుకుంటా. అరే రాజు, నేను ఇక్కడ ఉండలేనురా. ఇమ్మీడియట్గా హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటాను. అరే నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్రియ ఇక్కడే ఉంది గారా. ప్రియ కోసమేరా హైదరాబాద్ పోయి జాబ్ సంపాదించుకునే వస్తా. ఆ తర్వాతే ప్రియని పెళ్లి చేసుకుంటా. సరేరా, నీ ఇష్టం. బాయ్ రా. సరేరా. అవా హాయ్ అరు. మళ్ళీ నువ్వా బిడ్డ? ఎప్పుడు వచ్చినావు? ఇంతకుముందు వచ్చినాము. అంత మంచిదేనా బిడ్డ? ఎన్ని రోజులే కొడుకని నేను చూడక. బాపు లేడానే? లేడు బిడ్డ, ఇప్పుడేటో పోయిండు. ఏంది బిడ్డ యాలకమ్మన తింటలేవా? అంత ఎట్లా అయినావు? తింటాననే, మంచిగానే ఉంటానా. ఏం తింటున్నావు కొడుక? మళ్ళీ ఎప్పుడు వచ్చినా బిడ్డ? ఇప్పుడే వచ్చిన బాబు. అంత మంచిదేనా? అంత మంచిదే బాబు. నీ కొలువుగా పట్టణంలో నారా? కన్నా రావయ్యా? లేదు బాబు, హైదరాబాద్లోనే ఉంటా. అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసిపోతా. పెళ్ళికి మరి పిల్లలు చూడమంటావరా? ఇప్పుడు ఎందుకే, తర్వాత చేసుకుంటా బాబు. ఇంకెప్పుడు రా, వయసు అయిపోతుంది. ఇంటర్ చాకరీ చేసి చేసి నా రెక్కలు పోతుంది. చేసుకో బిడ్డ. అవ్వా చేసుకుంటేనే. ఇయో జర ఈ బ్యాగ్ ఇంట పెట్టు, నేను మా కాలేజ్ దాకా పోతా. బాబు నేను కాలేజ్ దాకా పోతా. సరే బిడ్డ. చెప్పండి బిడ్డ. హలో. అరే రాజు, నేను రా మళ్ళీని. అరే మళ్ళీ నువ్వారా? ఎక్కడున్నావు? ఎట్లున్నావు? అరే నీతో మాట్లాడాలి. మన కోచింగ్ సెంటర్ కాడికి రారా. సరేరా, అత్తున్నా. సరేరా. అరే మళ్ళీ హైదరాబాద్ జాబ్ ఎత్తున్నావు కదా? అవునరా, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. మన ఫ్రెండ్స్ పవన్, ప్రియా ఎట్లున్నారా? ప్రియకు పెళ్ళైందిరా.
ప్రియకు పెళ్ళి అయిందా? అవునరా, అయింది. మన పానుగానే వేసుకుందిరా. మన ఫ్రెండ్స్ కోహ్లీకి చెప్పలే, 2 సంవత్సరాలు అవుతుంది. ప్రియ ఇప్పుడు ఎక్కడుంది? అరే ప్రియా వస్తుందిరా. ప్రియా ఇట్రా. హాయ్ రాజు. హాయ్ ప్రియా. ఇప్పుడెందుకు తలదించుకుంటాను? నా మీద నమ్మకం లేకుండా నా ప్రియ, ఇదేనా నీ ప్రేమ? ఎందుకు ఇట్లా చేసినావు? ఏడవకు ప్రియా. అరే అయిందేదో అయిపోయింది, ఇప్పుడు తిట్టేలామరా. సారీ ప్రియ, నన్ను క్షమించు. ఏదో కోపంలో తిట్టిన. అయినా పవన్ ఇప్పుడు ఏం చేస్తాడు? జాబ్ చేస్తాడా? జాబ్ రావడము అయింది, జాబ్ పోవడము అయింది. ఒక ఫ్రాడ్ కేసులో జాబ్ పోయింది. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు మళ్ళీ? హైదరాబాద్లో ఒక మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. అయినా నువ్వేంది ప్రియ ఇక్కడికి వచ్చినావు? ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది మళ్ళీ. నేను కూడా జాబ్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే మన సార్ని కలుద్దామని వచ్చిన. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి కష్టాలు ఎదురవుతాయి. సరే, సార్ని కలుద్దాం పద. సరే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మళ్ళీ బాగున్నారా? కూర్చో. మళ్ళీ ఏం చేస్తున్నావు? హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్. వెరీ గుడ్. మళ్ళీ ఇంకేం చేస్తున్నారు? ప్రియా పెళ్లి చేసుకుంది. సుబ్బు షార్ట్ ఫిలిమ్స్ చేస్తాను సార్. మమ్మల్ని పెళ్ళికి పిలవలేదేంటి? సడన్గా జరిగిపోయింది సార్, నేను కూడా ఊహించలేదు. సార్ చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు మళ్ళీ. ఏం లేదు సార్, ప్రియాకి జాబ్ లేదు, మీరే ఏదైనా జాబ్ ఇస్తారేమోనని అడుగుదామని వచ్చినాం సార్. అవునా? అయితే మన ఇన్స్టిట్యూట్లో ట్యూషన్ చెప్పమనండి. ట్యూషన్ చెప్పలేదు సార్, మీ ఆఫీస్లోనే ఏదైనా జాబ్ ఉంటే చూడండి సార్ ప్లీజ్. సరే మళ్ళీ, నీకోసం అసిస్టెంట్ మేనేజర్ జాబ్ ఇస్తాను మన ఆఫీస్లోనే. రేపు వచ్చి జాయిన్ కమ్మనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నా మాట కాదనకుండా తనకి జాబ్ ఇచ్చినందుకు. ఇట్స్ ఓకే. మళ్ళీ వెళ్ళిరండి. వెళ్ళేస్తాం సార్. మళ్ళీ ఈ జన్మలో నీ మేలు మర్చిపోలేను. జాబ్ వచ్చిందన్న సంతోషం కన్నా నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటా ప్రియ. నీ సుఖమే నువ్వు కోరుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ టాకీస్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే పక్కనున్న గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.